నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఇక డీటెయిల్స్ చూస్తే కాకినాడ జిల్లా గండేపల్లి గ్రామంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇక టీడీపీ గ్రామాధ్యక్షుడు బొల్లంరెడ్డి రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ గండేపల్లి మండల టీడీపీ అధ్యక్షుడు పోతల మోహనరావు ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించగా నారా లోకేష్ సూచించిన డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానం దేశమంతా ఆదర్శంగా నిలిచిందన్నారు. కార్యకర్తల సమక్షంలో ఎన్టీ రామారావు గారి సన్నిధిలో మరి పుట్టినరోజు జరుపుకుంటూ చాలా సంతోషంగా ఉంది. మరి మా యువ నాయకుడు ఇప్పుడే కేక్ కట్ చేస్తూ ఇల్లు వీరేళ్ళు కూడా మరి యువ నాయకుడు విద్యాశాఖ మంత్రిగా ఈరోజు ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు స్కూల్ తీసిన వెంటనే మరి యూనిఫామ్ కానీ ఆ షూస్ కానీ ఆ బుక్స్ కానీ మరి స్కూల్ తీసిన జూన్ 12 స్కూల్ తీస్తే ఈ రాష్ట్రాన్ని మరి ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్కి మరో పేరు స్వర్ణాంధ్రప్రదేశ్గా. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలంలోని రామవరం గ్రామ శివారులో రహస్యంగా పేకాట నిర్వహిస్తున్న సమాచారం మేరకు జగ్గంపేట ఎస్ఐటి రఘునాథరావు బుధవారం తన సిబ్బందితో దాడి చేశారు. ఈ దాడిలో 5 పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 10,120 నగదును స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరిచారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ జన్మదిన వేడుకల్లో యువ నాయకులు ప్రత్యేకంగా బైక్ ర్యాలీ చేపట్టారు. యువతకు రోడ్ భద్రతపై అవగాహన కల్పిస్తూ హెల్మెట్ పంపిణీ చేశారు. లోకేష్ యువగళం పాదయాత్ర ద్వారా రాష్ట్ర యువతకు దిశానిర్దేశం ఇచ్చినట్లుగా 20 లక్షల ఉద్యోగ అవకాశాల కల్పనకు ప్రభుత్వం పనిచేస్తున్నట్లుగా చెప్పారు. తరపున యువ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మార్చులు నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ యువగళం పాదయాత్ర ద్వారా 3,400 పైచీలకు పాదయాత్ర చేసేవంతంగా తీసుకెళ్లి ఒక సుపరిపాలన అందించే విధంగా కూటమి ప్రభుత్వం ఈరోజు ముందుకు వెళ్తుంది. సందర్భంగా అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ హ్యాపీ బర్త్డే లోకేష్, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను తణుకులో ఘనంగా నిర్వహించారు. ఇక తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో నరేంద్ర సెంటర్ వద్ద పార్టీ నాయకులు కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి వేడుకలు ప్రారంభించారు. 30 అడుగుల లోకేష్ కటౌట్ ఆవిష్కరించి రాధాకృష్ణ ఇక లోకేష్ రాష్ట్రాభివృద్ధికి దోహదపడుతూ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారని తెలిపారు. మన యువ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మార్చులు నారా లోకేష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈరోజు మనందరం కూడా ఇక్కడ ఆయన కటౌట్ని బర్త్డే విషెస్ చెబుతూ లాంచ్ చేసుకోవడం చాలా సంతోషం అని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం అందరూ కూడా ముఖ్యంగా కూటమి నాయకులు అందరూ కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి రూపకర్త లోకేష్ గారు. ఎంతో మంది ఈరోజు కార్యకర్తలు ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో ఎవరైతే వారందరికీ కూడా సభ్యత్వం ద్వారా ఇన్సూరెన్స్ పథకాన్ని మొట్టమొదటిగా ప్రవేశపెట్టింది లోకేష్ గారు. ఈరోజు 1,05,00,000 మంది సభ్యులు తెలుగుదేశం పార్టీకి చేరారంటే దాని వెనుక
తనకు ప్రభుత్వ పాఠశాలల్లో బాలోత్సవ ముగింపు కార్యక్రమంలో ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ పాల్గొన్నారు. 44 రకాల విభాగాల్లో నిర్వహించిన పోటీల ద్వారా విద్యార్థుల నైపుణ్యత, పరిజ్ఞానం వెలికితీశారు. 3 రోజుల కార్యక్రమాల ముగింపులో 3000 కంటే ఎక్కువ విద్యార్థులు వందే మాతరం ఆలపించి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించారు. ఇక నారా లోకేష్ జన్మదినం సందర్భంగా విద్యార్థుల ప్రతిభ గర్వకారణమని పేర్కొన్నారు. మాత్ర ఆలాపన కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించుకొని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదు చేసుకోవడం మనందరికీ కూడా గర్వకారణం అని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఒక రికార్డు స్థాపించాలనే తపంతో ఏర్పాటు చేసినటువంటి నిర్వాహక కమిటీ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ రికార్డుని నమోదు చేయడానికి మనకి ఇతర ప్రాంతాలు ఉన్నటువంటి కేటగిరీల్లో వారు ప్రతి ఒక్కరూ కూడా వారి టాలెంట్ని ఈరోజు మన తణుకు నుంచి ప్రస్థానాన్ని మొదలుపెట్టి ఈరోజు మన రాష్ట్రమే కాకుండా ఇతర రాష్ట్రాల్లో దేశం ఈరోజు దాటి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా మన తణుకుకి గుర్తింపు తీసుకొచ్చే విధంగా పిల్లలందరికీ కూడా వారికి ఆశీస్సులు ఉండాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా నిర్వాహక కమిటీకి కూడా ఎంతో ఈరోజు వ్యయ ప్రయాసాలు కోర్చి ఈ కార్యక్రమాన్ని. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మైత్రియ బుద్ధ విహార్లో ఆదివారం కలశ స్థాపన మహోత్సవం శాంతిరాలి ఘనంగా నిర్వహించబడి ఇక ప్రజలలో ఉత్సాహాన్ని సృష్టించారు. ఇక బౌద్ధ ధర్మపీఠాధిపతి బంతేజీ మాట్లాడుతూ 7 స్తూపాలపై కలశాలు స్థాపించడం, బౌద్ధ తత్వ జ్ఞానాన్ని ప్రజలకు చేరవేయడం పర్యాటక కేంద్రంగా విహార్ అభివృద్ధి చెందడం లక్ష్యమన్నారు. ఇక ర్యాలీని తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ ప్రారంభించారు. బౌద్ధ ధర్మపీఠం తర్వాత మైత్రేయ బుద్ధ విహార పేరుతోటి ఒక బౌద్ధారామాన్ని నిర్మిస్తూ ఉన్నాం. ఈ ఆరామం ఇప్పుడు నిర్మిస్తున్నటువంటి ఆరామం యొక్క విశిష్టత ఏంటి అంటే ఈ బౌద్ధానికి సంబంధించినటువంటి ప్రధాన పుణ్యక్షేత్రం బుద్ధగయలో మహాబోధి విహార ఉంది. ఆ బుద్ధగయలో ఉన్నటువంటి మహాబోధి విహారాన్ని పోలిన విహారాన్ని ఇక్కడ మనం నిర్మించడం జరుగుతుంది. ఈ విధంగా అక్కడ బుద్ధగయలో ఉన్నటువంటి ఆ బౌద్ధ 25న జరగడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ముందుగా మనం తణుకు మున్సిపల్ ఆఫీస్ వద్ద ఉన్నటువంటి అంబేద్కర్ స్టాట్యూ నుండి ఉండ్రాజవరం వరకు శాంతి ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది. ఈ శాంతి ర్యాలీలో వివిధ రాష్ట్రాల నుండి, దేశాల నుండి బౌద్ధ భిక్షువులతో పాటు బౌద్ధ ఉపాసకులు అదేవిధంగా అందరూ కూడా వచ్చి ఈ శాంతి ర్యాలీలో పాల్గొంటారు. తణుకు మున్సిపల్ ఆఫీసు వద్ద ఉన్నటువంటి గుడ్లవల్లేరు మండల కేంద్ర బోసుబొమ్మ సెంటర్లో స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము నేతాజీ విగ్రహానికి నివాళులర్పించి కేక్ కట్ చేశారు. అనంతరం రామ సహిత సత్యనారాయణ స్వామి దేవస్థాన 73వ బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించారు. అలాగే రాము నేతాజీ త్యాగం భరత జాతికి స్ఫూర్తినిచ్చిందని తదితర కూటమి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో 69వ నేషనల్ స్కూల్ గేమ్స్ అండర్-14 బాలికల జాతీయ కబడ్డీ పోటీలు విజయవంతంగా ముగిశాయి. హర్యానా జట్టు విజేతగా, హిమాచల్ ప్రదేశ్ రన్నర్ గా నిలిచింది. ఫైనల్ పోటీలకు వేలాదిగా ప్రేక్షకులు హాజరయ్యారు. ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఫలితాలను తిలకించి క్రీడాకారులను ప్రోత్సహించారు. రాము సహకారంతో గుడివాడలో క్రీడా వస్తువులు, క్రికెట్ పిచ్ అభివృద్ధి చేయనున్నట్లుగా హామీ ఇచ్చారు.
My biggest friend, good friend and మా అన్న సిల్లి కేసినేని విజయవాడ ఎంపీ గారు వచ్చారండి. 69వ జాతీయ స్థాయి అండర్-14 కబడ్డీ బాలికల టోర్నమెంట్ను ఆంధ్రప్రదేశ్ తమిళనాడు జట్టు జరిగేది. వారందరికీ కూడా పాఠశాల విద్యాశాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. नमस्कार, मैं साइली यादव महाराष्ट्र अंडर-14 गर्ल्स टीम की कोच बोल रही हूँ. ओवरऑल जो लगा और जो स्पोर्ट्स के लिए उनके लिए जो विजन है वो इधर देखने के बाद वो बहुत अच्छा लगा. थैंक यू सो मच. సార్ వణకం సార్. నా తమిళనాడు టీంలో తమిళనాడు టీం కోచ్ గుడ్ అరేంజ్మెంట్ సార్. లేడీస్ వాష్రూమ్ எல்லாமே వెరీ నైస్ సార్. ಎಲ್ಲ గుడ్. చేవెండ్ర జిల్లా పరిషత్ హై స్కూల్లో జాతీయ క్రీడాకారుల సమక్షంలో విద్యార్థులకు క్రీడా పరికరాలు లంకిశెట్టి బాలాజీ పంపిణీ చేశారు. ప్రధాన అతిథిగా మాట్లాడిన బాలాజీ ప్రతిభకు పేదరికం అడ్డు కావద్దని, ప్రతి విద్యార్థి నైతిక విలువలతో ఎదగాలని, గ్రామీణ ప్రాంత పుట్టిన ఆణిముత్యాలు దేశ స్థాయిలో కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. తల్లిదండ్రులు, మీ గ్రామస్తులు, ఉపాధ్యాయులతో సంతోషపడాలి. ఇప్పుడు ఆ టీవీలో ఉన్నప్పుడు, టీవీలో మంచి ప్రోగ్రామ్ చేసినప్పుడు కృష్ణ చైతన్య అని ఐఏఎస్ ఆఫీసర్ మరి ఆయన గురించి చూశారు. ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఎదిగి 3 సార్లు ఐఏఎస్గా ప్రయత్నం చేసిన ఆయన సక్సెస్ కాల. కానీ 4వసారి చదువుతానంటే ఆ నాన్నగారు ఒప్పుకోవాలా. అరే 3 సార్లు ఐఏఎస్ చదివావు, నువ్వు 4వ సంవత్సరం వేస్ట్ చేస్తున్నావు, సాఫ్ట్వేర్ అయితే నీ నెలకి 3 లక్షలు జీతం వచ్చాయని చెప్పి ఆ నాన్నగారు అంటే బాగా చదువుకుంటారో, ఎవరైతే ఉదయం 5 గంటలు ఇస్తారో, ఎవరైతే రాత్రి 9 గంటలు పడుకుంటారో, ఎవరైతే అమ్మా నాన్న మాట వింటారో అటువంటి స్నేహితులు మీరు ఎంచుకోవాలి. అప్పుడే నీ జీవితంలో బ్రహ్మాండంగా నువ్వు కూడా సెటిల్ అవుతావు. ఎంత ఇబ్బంది కలిగితే సరే అబద్ధం చెప్పకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇబ్బంది పడినా సరే నీకు నష్టం అయితే సరే నిజం మాట్లాడాలి. ఎప్పుడైతే నువ్వు నిజం మాట్లాడో సమాజంలో నీకు ఉన్నటువంటి ఉన్నత విలువలు పెరుగుతాయి. అరే అక్కడ చాలా మంచి కూడా ఎప్పుడు జీవితం అబద్ధం చెప్పడం అనేటువంటి విషయం మనం తెచ్చుకోవాలి. అబద్ధాలతో చాలా ఈజీ, కానీ మంచితనం రావాలంటే చాలా కష్టపడాలి జీవితంలో. తల్లిదండ్రులు గౌరవించాలి, ఉపాధ్యాయులు గౌరవించాలి. బులెటిన్లో బ్రేక్ తీసుకుందా. Talking tree, kotta lessons happy talking tree. Hey, cute rhymes party talking tree. Stories చెప్పేడుడు మనకి నచ్చేడుడు, learning అన్ని fun చేసే talking tree. Tree ని అడుగు నువ్వు అన్ని చెప్పి నీకు, anytime every time talking tree. My talking tree, your teacher from nature. మారుతున్న ఈ దునియాలా మీరు ఎప్పటికీ ముందుండాలంటే మీరందరూ నమ్మకమైన ఈ స్పీడ్ వార్తల కోసం చూస్తున్నారు కదా. ముచ్చట ఎట్లాంటిదైనా ముక్కుసూటిగా ఉంటది. చిన్న వార్తలను సరికొత్తగా మీ ఫోన్లకే అందిస్తది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఇటు రాజకీయం, అటు వినోదం, జాతీయము, అంతర్జాతీయము, అటు ఆటలు, వ్యాపారం, టెక్నాలజీ, సాంప్రదాయం, కేటగిరీ ఏదైనా వివరంగా మీకు అందించే తెలుగు యాప్ A1 ఫ్లాష్ న్యూస్ షార్ట్ న్యూస్ తెలుగు యాప్. ఏ వార్త అయినా నిజము, స్పీడు, నిరంతరము. అందుకే జప్పున మీ ఫోన్లల్లా ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండిలా. పక్కా వార్తలు చదివే కేర్ ఆఫ్ రీడర్ మీరే గండి. ఏమంటారు, డౌన్లోడ్ చేసుకుంటారా మరి? మీరే చేస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్, ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్.
సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. వేకా, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే టైం డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ Learning is fun with Magic Mat. యువర్ అటెన్షన్ ప్లీజ్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్ లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం? వెంటనే మీ ప్లే స్టోర్ లోకి వెళ్లి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. ఇప్పటి పిల్లలు డిజిటల్ ప్రపంచంలో పుట్టి పెరుగుతున్నారు. వాళ్ళ చుట్టూ చాలా గ్యాడ్జెట్స్, వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యేలా. అందుకే స్కూల్లో కూడా అదే టెక్నాలజీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మన పాత పద్ధతులు వాళ్ళ ముందు చెల్లవు. మీ స్కూల్లో మై టాకింగ్ ట్రీ ఉంటే పిల్లలకి ఇంటరాక్టివ్ గా నేర్పించొచ్చు. పిల్లలు ఎటువంటి ప్రెషర్ లేకుండా చదువుకోవచ్చు. మీ బిజీ లైఫ్ లో పెద్ద పెద్ద న్యూస్ చదివే టైం లేదా? కాస్తంత రిలాక్స్ అవ్వడానికి, సరికొత్త సమాచారాన్ని తెలుసుకోవడానికి మీ చేతిలోకి వచ్చేసింది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ప్రతి వార్త మీకోసమే షార్ట్ గా. గల్లీ నుంచి ఢిల్లీ దాకా, మన ఊరు నుంచి విదేశాల దాకా, ఎక్కడ ఏ సంఘటన జరిగినా క్షణాల్లో మీ ముందుంచుతోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఎంటర్టైన్మెంట్ నుంచి బిజినెస్ దాకా, ఆరోగ్యం నుంచి ఆధ్యాత్మికత దాకా, వింతలు విడ్డూరాల నుంచి వాస్తు రాశి ఫలాల దాకా షార్ట్ గా వీడియోలతో సమాచారాన్ని మీకు అందిస్తోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్ ప్లే స్టోర్ నుంచి అప్డేట్ వార్తల కోసం A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సమస్త సమాచారాన్ని క్షణాల్లో తెలుసుకోండి. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ నుంచి. వెల్కమ్ బ్యాక్. పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథరెడ్డిని దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కె చిట్టెమ్మ కలిశారు. తిరుమల తిరుపతి దేవస్థాన ఆధ్వర్యంలో గ్రామాల ఆలయాలను నిర్మించడంపై, పురాతన ఆలయాల పునర్నిర్మాణంపై చర్చ జరిగి ఎమ్మెల్యే అవసరమైన సూచనలు తీసుకున్నారు. ఇక సంబంధిత శాఖల సహకరిస్తామని కమిషనర్ తెలిపారు. సర్పంచెస్ ఉంటారు, వాళ్ళ హెల్ప్ తీసుకోవచ్చు. అన్ని కంప్లై కావాలంటే కష్టం. అక్కడ సమస్య వస్తుంది. ఎస్టీ కాలనీ ఉండదు, అది ఉంటే గుడి ఉంటుంది. ఇవన్నీ ఒకదానికి ఒకటి ఇంటర్వ్యూకి అయిపోతున్నాయి. అందువల్ల సమస్య వస్తుంది. కొన్ని అయితే నేను చేస్తున్నా. ఈరోజు మన బేర్పల్లి ఈరోజు తీసి పంపించిన అది ఎస్సీ కాలనీదే. ఎస్సీ కాలనీదే మనకు ఐప్స్ ఉంది. ఐప్స్ కూడా అదే కదా చేస్తాను. నేను చేస్తాను. ఇంకో లెటర్ కూడా పంపించిన ఈరోజు మినిస్టర్ గారికి. మనకు మాట్లాడాను ఆయనతో. పంపిస్తారు కొంచెం త్వరగా ఎవరైనా పంపించి నేను ఇచ్చినవి ఎస్టిమేట్ చేసి పెట్టండి.
ది పబ్లికేషన్ ఉంది ఆల్రెడీ అటెంప్ట్ సార్ కాకపోతే రీసెంట్ చెక్ చేసుకున్నాను చూసుకోండి ఫాలో చేయండి, ఎందుకంటే మార్చి లోపలనే తీసేసుకోవాలంటున్నాడు. మార్చి తర్వాత ఇబ్బంది అవుతుంది. చిత్తూరు జిల్లా కుప్పం పరిధిలో పక్క రాష్ట్రం తమిళనాడు కృష్ణగిరి వేపనపల్లెలో బి సూర్యనారాయణ ఆధ్వర్యంలో 5 సంవత్సరపు వాస్తు జ్యోతిష్య సంఖ్యాశాస్త్ర మహాసభ ఘనంగా జరిగింది. ఇక 3 రాష్ట్రాల పండితులు సభలో పాల్గొని వాస్తు శాస్త్ర ప్రయోజనాలు, హిందూ సాంప్రదాయాలు కాపాడుకోవాల్సిన అవసరం గురించి వివరించారు. పెద్ద సంఖ్యలో ప్రజలు, సంఘాలు హాజరయ్యారు. జ్యోతిష మహాసభ అనేటువంటి దాన్ని సూర్యనారాయణమూర్తి వాళ్ళ యొక్క స్నేహితులు ఇక్కడ ఏర్పాటు చేసినారు. ముఖ్యంగా దీని ఉద్దేశం ఏమంటే ప్రజలకి శాస్త్రం గాని వాస్తు కానీ జ్ఞానపరంగా అందరికీ అందాలని వాళ్ళ హృదయము, వాళ్ళ యొక్క ఆలోచన. ఇక్కడ తమిళనాడు, అక్కడ కర్ణాటక, ఇక్కడ ఆంధ్ర 3 రాష్ట్రాల యొక్క ప్రజలు శ్రేయస్సు కోరి ప్రతి సంవత్సరం వాళ్ళ యొక్క కార్యక్రమాన్ని జయప్రదంగా జరుపుతూ ఉన్నారు. పెద్దలైనటువంటి మహానుభావులు యా జాడలో నడిచిరో ఆ విధమైన జాడలో మేము సేవా కార్యక్రమం చేసి ఈ సేవను ప్రజల ముందుకు తీసుకోపోవాలని వాళ్ళ యొక్క ఆలోచన విధానము. అటువంటి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరము జరుపుకుంటూ ఈనాటికి 5వ సంవత్సరముగా పరిణమింపబడింది అని తెలుపుకుంటూ మేము ఈ కార్యక్రమాన్ని జరుపుతా ఉన్నాం. నేను అస్ట్రాలజర్ ఎన్నో వేలని నేను తెల్లం చేయడం జరిగింది. దానికి కొనసాగింపుగా జ్యోతిష్యాన్ని నేర్చుకోవడం జరిగింది. గుడ్లవారిపల్లి దామోదరం యొక్క ప్రోత్సాహం చేత వాస్తులో రావడం జరిగింది. ఈ 3 శాస్త్రాలు కాకుండా సంఖ్యాశాస్త్రాన్ని కూడా గమనించడం జరుగుతుంది. మానవునికి సంభవించేటువంటి ప్రతి ఒక్క విషయానికి పరిష్కారము, పరిహారము దీంట్లో ఉంది అని నాకు బాగా అనుభవంలోకి వచ్చి నేను ఈ సమావేశంతో నెక్స్ట్ ఇంకా కొనసాగింపుగా ప్రతి సంవత్సరం కూడా చేసేదానికి కావలసిన ఆలోచనలు చేస్తున్నామని తెలియజేస్తున్నాము. చిత్తూరు జిల్లా కుప్పం చెరువులో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ వసంత పంచమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి జలహారతి చేపట్టారు. ఆయన మాట్లాడుతూ 125 చెరువులు ఇప్పటికే కృష్ణమ్మ జలాలతో నిండాయని, కుప్పం నియోజకవర్గంలోని అన్ని చెరువులను కృష్ణమ్మ జలాలతో నింపడమే రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యమన్నారు. ఇక స్థానిక టీడీపీ నాయకులు కూడా పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మనందరికీ ఆరాధ్య దైవం కుప్పం నియోజకవర్గం ముద్దుబిడ్డ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మన కుప్పం నియోజకవర్గానికి అంద్రినీవా ద్వారా కృష్ణమ్మ జలాలు ప్రవేశించడం అనేది ఎప్పుడో జరిగింది. అది పరమసముద్రం నుంచి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రజల తరఫున, అలాగే తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి నాయకులు, అభిమానుల తరఫున కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు శ్రీ నారా లోకేష్ గారి జన్మదినం. ఇటువంటి రోజున ఇక్కడికి కృష్ణా జలాలు కుప్పం చెరువుతో నిండటం, మొరవ పారటం అనేది ఇంకా శుభసూచకం అని చెప్పి తెలియజేసుకుంటూ ఆ ఈశ్వరుని ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు గారు, వారి కుటుంబం నిండు 100 ఏళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండి కొన్ని కోట్ల మంది జీవితాలు మార్చేటటువంటి శక్తిని వాళ్ళకి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగడి మండలం పెద్దసిర్లాం గ్రామంలో 30 లక్షలతో మంజూరు అయిన నూతన వెల్నెస్ సెంటర్ కు మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ శంకుస్థాపన చేశారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో ఏర్పాటు చేయడం ఈ సెంటర్ త్వరలో ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో 59 వైసీపీ కుటుంబాలు టీడీపీలో చేరి కండువాలు వేసుకున్నారు. అయిపోయినా పక్క వచ్చాను. ఓకే సార్, ఓకే సార్, ఉంది ప్లీజ్ రైట్. ఓకే చూడు కమ్మ రైట్ సార్, రైట్ సార్. ఓకే సార్, ఓకే సార్. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో నారా లోకేష్ జన్మదినం సందర్భంగా రాజాం సామాజిక ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరం, అలాగే మొక్కలు నాటే కార్యక్రమం ఘనంగా చేశారు. ఇక యువకులు, నాయకులు, కార్యకర్తలు రక్తదానం చేసి ఎమ్మెల్యే ప్రశంస పత్రాలు, మెడల్స్ అందజేశారు.
జీవితాన్ని నాకు ప్రసాదించు తల్లి. అటువంటి సంస్కారమైనటువంటి జీవితం కోసం విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం వంగర మండల కేంద్రంలో వివేక్ మాస్టర్ మైండ్ స్కూల్స్ ఆవరణంలో వసంత పంచమి పూజలు ఘనంగా నిర్వహించారు. ఇక విద్యార్థులు ఉపాధ్యాయులు సరస్వతీదేవి చిత్రపటానికి పూలమాలలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత సామూహిక అక్షరాభ్యాసం, సరస్వతి శ్లోకాలు భక్తి శ్రద్ధతో పఠించడం జరిగింది. తల్లిదండ్రులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. విషయాన్ని నుంచి అధిగమించేటట్లుగా తల్లి తల్లి నిన్ను తలిస్తాను. వాగ్దేవి నీ యొక్క వాక్ ద్వారా గాని నీ కర్మల ద్వారా గాని ఎటువంటివి కూడా ఒక మంచి ఉన్నతమైనటువంటి వాక్కులు, ఉన్నతమైనటువంటి పనులు, ఆ విధమైనటువంటి ఆదర్శమైనటువంటి జీవితాన్ని నాకు ప్రసాదించు తల్లి. అటువంటి సంస్కారమైనటువంటి జీవితం కోసం నిన్ను మనస్ఫూర్తిగా. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే పోసుపాటి అదితి విజయలక్ష్మి ప్రారంభించి రక్తదానం చేశారు. మొత్తం 307 మంది యువత కార్యకర్తలు స్వచ్ఛందంగా రక్తదానం చేసి సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.